దసరా కథ. చాలా కాలం క్రితం అయోధ్య అనే రాజ్యంలో రాముడు అనే దయామయుడైన యువరాజు ఉండేవాడు. ఆయన ధైర్యవంతుడు, ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు. అందరూ ఆయనను ఎంతో ప్రేమించేవారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అయిన సీత, సోదరుడు లక్ష్మణుడు ఎప్పుడూ ఉండేవారు. ఒకరోజు రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో నివసించేందుకు వెళ్లారు. అక్కడ చిన్న గుడిసె కట్టుకొని పక్షులు, జంతువుల మధ్య ప్రశాంతంగా జీవించారు. కానీ దూరంగా లంక అనే రాజ్యంలో రావణుడు అనే గర్విష్ఠుడైన రాజు ఉండేవాడు. అతనికి 10 తలలు ఉండేవి. అన్నీ తనవే కావాలని కోరుకునేవాడు. సీతను చూసినప్పుడు ఆమెను అపహరించాలనుకున్నాడు. ఒకరోజు రావణుడు ఒక ముని వేషంలో వారి గుడిసెకు వచ్చాడు. సీత అతనికి ఆహారం ఇవ్వడానికి బయటికి వచ్చినప్పుడు తన నిజమైన రూపం చూపించి ఆమెను తన పుష్పక విమానంలో ఎత్తుకొని లంకకు తీసుకువెళ్ళాడు. రాముడు తిరిగి వచ్చినప్పుడు సీత కనబడకపోవడంతో విచారించాడు. ఆయన వెతుకుతూ హనుమంతుడిని కలుసుకున్నాడు. హనుమంతుడు రాముడికి సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సముద్రాన్ని దాటుకుని లంకకు చేరి సీతను కలిశాడు. రాముడు ఉంగరం సీతకు ఇచ్చి ఆమెకు ధైర్యాన్నిచ్చాడు. హనుమంతుడు తన తోకతో లంకలోని అనేక చోట్ల నిప్పు పెట్టి రావణుడికి హెచ్చరిక ఇచ్చాడు. రాముడు వానరులు, ఎలుగుబంట్ల సహాయంతో రాళ్లతో ఒక మహావెంతన కట్టి తన సైన్యంతో సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. అక్కడ ఘోరమైన యుద్ధం జరిగింది. ఆకాశం బాణాలతో నిండిపోయింది. భూమి కంపించింది. యోధులు గర్జించారు. చివరికి రాముడు రావణుడిని ఎదుర్కొన్నాడు. బాణాలు మెరుపుల్లా విసరబడ్డాయి. ఉరుములు ఉరిమాయి. భూమి కంపించింది. చివరికి రాముడి సత్యబాణం రావణుని గుండెలోకి దూసుకొని వెళ్ళింది. సత్యం విజయం సాధించింది. రాముడు సీతను చెర నుంచి విడిపించాడు. లక్ష్మణుడు హనుమంతుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలు ఆనందంతో స్వాగతం పలికారు. రాజ్యం అంతా దీపాలతో వెలిగిపోయింది. ఆ రాత్రి వేల నక్షత్రాల్లా మెరిసింది. ఆ రోజు నుంచి ప్రజలు దసరా పండుగ జరుపుకుంటున్నారు. ఇది మనకి ఎప్పటికీ గుర్తు చేస్తుంది ఏమిటంటే, సత్యం, దయ ఎల్లప్పుడూ అబద్ధం, క్రూరత్వంపై విజయం సాధిస్తాయి. దేవి దుర్గా. చాలా కాలం క్రితం ప్రపంచం శాంతి వెలుగులతో నిండి ఉండేది. కానీ దూరంగా ఒక శక్తివంతుడైన అసురుడు జీవించేవాడు. అతని పేరు మహిషాసురుడు. అతని శరీరం సగం ఎద్దుగా, మిగతా శరీరం రాక్షసుడిలా ఉంటుంది. మహిషాసురుడు గాఢమైన భక్తితో తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ఏ మానవుడు, దేవుడు, రాక్షసుడు నిన్ను జయించలేడు. ఈ వరం వల్ల మహిషాసురుడు గర్విష్టి మరియు క్రూరుడయ్యాడు. అతను స్వర్గంపై దాడి చేశాడు. దేవతలను తరిమేశాడు. అప్పుడు దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించారు. వారు తమ శక్తులను కలిపి ఒక ప్రకాశవంతమైన దేవిని సృష్టించారు. ఆవిడే దుర్గాదేవి. ఆమెకు 10 చేతులు ఉండేవి. ప్రతి చేతిలో ఒక శస్త్రం, అనగా ఖడ్గం, ధనస్సు, త్రిశూలం, చక్రం మొదలైన. ఆమె వాహనం ఒక ఉగ్రసింహం. దుర్గాదేవి మహిషాసురునికి సవాల్ విసిరింది. 9 రాత్రులు 10 రోజులు భీకరమైన యుద్ధం సాగింది. ప్రతిరోజు మహిషాసురుడు కొత్త రూపం ధరించాడు. ఒకసారి రాక్షసుడిగా, ఒకసారి సింహంగా, ఒకసారి గజరూపంలో. అతను మహా ఎద్దుగా మారి దుర్గపై దాడి చేశాడు. కానీ దుర్గాదేవి ప్రశాంతంగా, నిర్భయంగా నిలిచింది. 10వ రోజు ఆమె తన మహా త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. దేవతలు ఆనందంతో నిండిపోయారు. స్వర్గం తిరిగి శాంతిని పొందింది. ఈ రోజును విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు. ఇది దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి, మంచి చెడుపై గెలిచిన దానికి ప్రతీక. నవరాత్రి సమయంలో ప్రజలు దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. వీటిని నవదుర్గలు అంటారు. శైలపుత్రి, పర్వత కుమార్తె, ఎద్దుపై స్వారీ చేస్తుంది. త్రిశూలం, కమలాన్ని ధరించి ఉంటుంది. శక్తి, పవిత్రతకు ప్రతీక. బ్రహ్మచారిణి, జపమాల, కమండలాన్ని ధరించి ఉంటుంది. భక్తి, తపస్సు, నియమానికి ప్రతీక. చంద్రగంట, బంగారు వర్ణం, సింహం లేదా పులిపై స్వారీ చేస్తుంది. నుదుటిపై అర్ధచంద్రం ఉంటుంది. ధైర్యం, కరుణ, నిర్భయత్వానికి ప్రతీక. కూష్మాండ, సూర్యుడి వంటి కాంతివంతురాలు. 10 చేతులు, ఆయుధాలు, జపమాల కలిగి ఉంటుంది. సృష్టి, శక్తి, జీవనోత్సాహానికి ప్రతీక. స్కందమాత, కమలంపై కూర్చుని శిశు స్కంద అనగా కార్తికేయుడిని చేతిలో ధరించి ఉంటుంది. తల్లితనం, కరుణ, శక్తికి ప్రతీక. కాత్యాయని, ఉగ్రరూపం, సింహంపై స్వారీ చేస్తూ శస్త్రాలను ధరించి ఉంటుంది. దుష్టులను నాశనం చేసేవారిగా ప్రతీక. కాలరాత్రి, గాఢ కృష్ణవర్ణం, ఉగ్రరూపం, గాడిదపై స్వారీ, శరీరం అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తుంది. అజ్ఞానాన్ని నశింపజేస్తూ భయాన్ని తొలగించేలా ప్రతీక. మహాగౌరి, తెల్లని వర్ణం, శుద్ధ స్వరూపం, తెల్లటి వస్త్రధారణ, ఎద్దుపై స్వారీ చేస్తుంది. శాంతి, పవిత్రత, జ్ఞానానికి ప్రతీక. సిద్ధిదాత్రి,
కమలంపై కూర్చొని 4 చేతులతో శాంతిగా ఉంటుంది. అసాధారణ శక్తులు, సంపూర్ణతకు ప్రతీక. నవరాత్రుల్లో ప్రతిరోజు ఈ రూపాలని ఒక్కొక్కటిగా పూజిస్తారు.